హలో స్ప్రిన్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే కోల్కతాలో ఒక యంగ్ డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసిన సంఘటన దేశాన్ని కలిసివేసింది. ఈ కాంటెక్స్లో అసలు రేప్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి, రీజన్స్ ఏంటి, రేప్స్కి సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏంటి, ఏం చేస్తే సొసైటీలో చేంజ్ వస్తుంది అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ టీజీపీఎస్సీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాయాలనుకుంటున్న వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ అనేది 9th August నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఈ టెస్ట్ సిరీస్లో మీరు ఆల్మోస్ట్గా డైలీ 5 questions రాస్తుంటారు. సో ఆల్మోస్ట్గా ఎగ్జామ్ టైంకి 600+ questions ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. డెఫినెట్గా ఇది మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. దాంతోపాటు మీరు డైలీ 59 టెస్ట్, సెక్షనల్ టెస్ట్ ఏమో 12, ఓవరాల్ రివిజన్ టెస్ట్ ఏమో 5, మెగా గ్రాండ్ టెస్ట్ ఏమో ఒకసారి రాస్తారు. సో అలా మొత్తం కూడా కాంప్రహెన్సివ్ సిలబస్ అనేది కవర్ అవుతుంది, రైట్. సో మీ ఏదైతే కాపీ రాస్తారో దాన్ని 3 working days ఎవాల్యుయేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాపీ కూడా ఇస్తాం, రైట్. సో ఎస్ఏ అండ్ ఎథిక్స్కి సంబంధించి ఒబ్రాయ్ సార్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన మాడ్యూల్ స్టార్ట్ అయింది. సో ఈ మాడ్యూల్లో మీకు 30+ hours కాంప్రహెన్సివ్గా ఎస్ఏని ఎలా కవర్ చేయాలి, మల్టిపుల్ డైమెన్షన్స్ ఏం ఇంక్లూడ్ చేయాలి, స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది సార్ డీటెయిల్గా చెప్తారు. అంతేకాకుండా మీకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 6 ఏదైతే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఉందో దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో అవైలబుల్గా ఉంది. ఇది మేజర్ బుక్ స్టోర్స్లో దొరుకుతుంది, ఇంక్లూడింగ్ వికాస్ బుక్ స్టోర్. ఇది మీ వర్కే డోర్ డెలివరీ కావాలి అనుకుంటే కనుక వీఆర్ రెడీ టు ప్రొవైడ్ దట్, కానీ డెలివరీ ఛార్జ్ మీరు బేర్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, సో ఫస్ట్ అసలు ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్ అనేది దేని గురించి. సో కోల్కతాలో ఒక మెడికో, రైట్, సో పీజీ చేస్తున్న ఒక డాక్టర్ మీద రేప్ చేసి మర్డర్ చేయడం అనేది దేశం మొత్తం కలిసివేసిన సంఘటన. సో దీంతో మనం చూసాం రీసెంట్గా జూనియర్ డాక్టర్స్ అండ్ అదర్ డాక్టర్స్ కూడా మేము నార్మల్గా నిర్వహించే సేవలన్నీ నిలిపివేస్తామని చెప్పి వాళ్ళు అల్టిమేటం ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ కాంటెక్స్లో అసలు ఈ రేప్ అనేది ఎందుకు మనకి ఎక్కువ ప్రివలెంట్గా రోజు ఆల్మోస్ట్గా ఎన్సీఆర్బీ డేటా ప్రకారం చూస్తే 2019లో ఆల్మోస్ట్ దేశం మొత్తం కూడా మనకి 32,000 రేప్ కేసెస్ నమోదైనట్టు తెలుస్తుంది. సగానికి సగం 5 states రికార్డ్ అయినాయి అని కూడా ఎన్సీఆర్బీ డేటా చెప్తుంది. మరి ఆ 5 states ఏంటి? రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, కేరళ. సో ఈ 5 statesలో ఆల్మోస్ట్ 32,000 కేసెస్లో అట్లీస్ట్ హాఫ్ అయినా రికార్డ్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. సో మరి ఇంత ప్రివలెన్స్ అనేది ఎందుకు ఉంది, రీజన్స్ ఏంటి, మన లీగల్ ప్రొవిజన్స్ సరిపోవట్లేదా, లేకపోతే ఇంకా కొత్తగా మనం ఎటువంటి మెషర్స్ తీసుకోవాలి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్ కనుక చూస్తే మనం అసలు రేప్ అనే ఆఫెన్స్ ఏంటి అనేది అర్థం చేసుకుందాం. రేప్ అంటే ఏంటి? ఫోర్స్డ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే ఇక్కడ ఫోర్స్డ్ అంటున్నాం అంటే ఏంటి? సో ఉమెన్ కన్సెంట్ లేకుండా జరిగితే కనుక దాన్ని మనం రేప్గా కన్సిడర్ చేస్తాం, రైట్. సో ఫోర్స్డ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. మరి ఫోర్స్డ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది వెజైనల్ అవ్వచ్చు, ఆనల్ అవ్వచ్చు అండ్ ఓరల్. ఓకే, సో ఈ మీన్స్లో కనుక చేస్తే దాన్ని రేప్గా కన్సిడర్ చేస్తాం. మనకి ఇంతకుముందు సెక్షన్ 370, 372 ఆఫ్ ఐపీసీ కింద అయితే రేప్ అనేది ఒక ఆఫెన్స్గా ఉంది. కానీ ఇప్పుడు సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం మనకి ఐపీసీ బదులు భారతీయ న్యాయ సంహిత వచ్చింది కదా, సో దాంట్లో సెక్షన్ 64 ప్రకారం ఇది ఒక క్రిమినల్ ఆఫెన్స్, రైట్. సో ఇది అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు అసలు మన మెజారిటీ ఆఫ్ ద కేసెస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 31% ఆఫ్ ద కేసెస్ ఏవైతే రికార్డ్ అవుతున్నాయో అవన్నీ కూడా హస్బెండ్స్ కానీ ఆర్ నియర్ రిలేటివ్స్ చేస్తున్నట్టు ఎన్సీఆర్బీ డేటా చెప్తుంది అనమాట. సో 31% కేసెస్ అనేవి రేప్ కేసెస్ అని, హస్బెండ్స్ కానీ రిలేటివ్స్. మరి హస్బెండ్స్ కానీ మనకు గుర్తు రావాల్సింది ఏంటి? మారిటల్ రేప్, రైట్. మారిటల్ రేప్ అనేది, సో మారిటల్ రేప్ అనేది ఇండియాలో క్రైమా కాదా అంటే ప్రస్తుతానికి కాదు. సో సెక్షన్ 375 ఆఫ్ ఐపీసీ ప్రకారం మారిటల్ రేప్ అనేది 18 years దాటిన తర్వాత చేస్తే కనుక లేడీకి, సో అది ఆఫెన్స్గా చూడట్లేదు. లెస్ దాన్ 18 yearsగా చూస్తే కనుక దాన్ని ఒఫెన్స్గా కన్సిడర్ చేస్తున్నాం, రైట్. సో ఇది ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యూషనల్ లీగల్ ప్రొవిజన్ అనమాట. సో ఫస్ట్ మనం ఇప్పుడు 31% అనేది దగ్గరలో తెలిసిన వాళ్ళే చేస్తున్నారు అనేది తెలుసుకున్నాం కదా. 19% వరకు కూడా మనకి రేప్ కేసెస్ అనేవి కిడ్నాపింగ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో జరుగుతున్నట్టు ఎన్సీఆర్బీ డేటా చెప్తుంది, రైట్. ఇది అర్థం చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ అసలు మనం రేప్ కేసెస్ ఎక్కువగా రికార్డ్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ కాజెస్ ఆర్ రీజన్స్ ఏంటి అని చూస్తే కనుక ఫస్ట్ పాట్రియార్కల్ మైండ్ సెట్.
పాట్రియార్కల్ మైండ్ సెట్ అనేది ఒక మెయిన్ రీజన్గా ఉంటుంది. సో ఇండియన్ సొసైటీలో ఈ పాట్రియార్కల్ మైండ్ సెట్ ఉండటం, ఉమెన్ని ఒక కొమోడిటీగా చూడటం, దానివల్లనే మనకి గుర్తుంటే కనుక అడల్టరీ ప్రొవిజన్ని కూడా సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసేటప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ చెప్పింది. అడల్టరీలో ఉమెన్ని ఒక కమోడిటీ ఆఫ్ ద హస్బెండ్గా చూస్తున్నారు. సో తనకు కూడా రైట్ టు ప్రైవసీ కానీ రైట్ టు లైఫ్ కానీ ఉంటాయి కాబట్టి అడల్టరీని మేము నల్లిఫై చేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పడం చూసాం, రైట్. సో ఈ పర్టికులర్ రీజన్ ఒకటి. దెన్ ఎకనామిక్ రీజన్స్, అంటే ఎప్పుడైతే ఉమెన్ ఎకనామిక్ డిస్పారిటీస్ ఉండి ఫ్యామిలీస్లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఈ సిచ్యువేషన్స్లో, ఓకే. దెన్ సోషల్ స్టిగ్మా అనేది ఉండటం కూడా ఒక రీజన్. సో ఎక్కువ కేసెస్ రికార్డ్ అయినా కూడా బయటకు చెప్పకపోవడానికి ఏంటంటే హానర్ అనేది, నేమ్, పరువు ఇలాంటివి చెప్తే ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇలాంటి రీజన్స్తో చాలామంది ఇలాంటివి జరిగినా బయటకు చెప్పకపోవడం ఒక రీజన్గా తెలుస్తోంది. తర్వాత డిస్క్రిమినేషన్. సో మనం చూస్తూనే ఉంటాం చాలా వాటిల్లో ఎక్కువగా లోవర్ కాస్ట్ ఆర్ డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళ మీద ఇలాంటి కేసెస్ నమోదవ్వడం, వాళ్ళకి ఎక్కువగా లీగల్ అవేర్నెస్ కానీ అంత ధైర్యం చేయరు అనే రీజన్తో ఎక్కువగా రేప్ కేసెస్ వీళ్ళలో రికార్డ్ అవ్వడం కూడా చూస్తున్నాం, రైట్. సో దెన్ lack of education and awareness. ఓకే. సో ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ లేకపోవడం, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ కానీ సెక్షువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం, ఎవరైనా ఏదైనా చేస్తే కూడా కొన్నిసార్లు ఆ ఏజ్లో వాళ్ళకి అది సెక్షువల్ ఒఫెన్స్గా కూడా కనిపించట్లేదు, తెలియట్లేదు, రైట్. సో చైల్డ్కి అంత అవేర్నెస్ లేకపోవడం చిన్న పిల్లల విషయంలో కూడా చూస్తున్నాం, రైట్. ఇలా కొన్ని రీజన్స్ వల్ల ఈ మధ్య మనకి రేప్ కేసెస్ అనేవి ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. మరి ఎక్కువగా రికార్డ్ అవుతున్నప్పుడు మనకి లాస్ అనేవి లేవా అంటే కనుక లీగల్ ప్రొవిజన్స్ ఏమి ఉన్నాయని తెలుసుకుందాం. సో లీగల్ ప్రొవిజన్స్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత అనేది మన ఐపీసీ ప్లేస్లోకి వచ్చింది కదా. మరి ఐపీసీ రీప్లేస్ అయిన బిఎన్ఎస్లో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి? ఎప్పుడైతే ఉమెన్ వితౌట్ కన్సెంట్ ఏదైనా జరిగితే, ఓకే, వితౌట్ కన్సెంట్ కానీ ఫోర్సబుల్గా జరిగిన ఇంపర్సోనేషన్, అంటే ఒకళ్ళ బదులు ఒకళ్ళు అలా ఇంపర్సోనేషన్ చేసిన మైనర్ కేసెస్లో కానీ, మైనర్ గ్యాంగ్ రేప్స్ కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి అక్కడ ప్రొవిజన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంతోపాటు మరి ఇంకా ఏం లాస్ ఉన్నాయి? సెక్షువల్ ఒఫెన్సెస్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ పాష్ యాక్ట్ అనేది ఉంది కదా, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ ఒఫెన్సెస్ అట్ వర్క్ ప్లేస్, సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనొచ్చు, హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్, పాష్ యాక్ట్ అని అంటాం. సో ఇది విశాఖ గైడ్ లైన్స్ తర్వాత మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో దీంట్లో కూడా మనకి వర్క్ ప్లేస్ అనేది సేఫ్గా ఉండాలి, లేకపోతే ఉమెన్ బయటకు వచ్చి వర్క్ చేయరు అనే రీజన్తో దీన్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు పాక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్ 2012. దీని ప్రకారం ఏంటి? ఎస్పెషల్లీ చిల్డ్రన్. సో ఇక్కడ చైల్డ్ అంటే హూ ఇస్ లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్. సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే ఏంటి? మనకి 18 years దాటిన తర్వాత వాళ్ళు కన్సెంట్ ఇచ్చి సెక్షువల్ రిలేషన్లో ఉంటే అది తప్పుగా చూడట్లేదు. బట్ బిలో 18 years కానీ వాళ్ళతో ఏమైనా సెక్షువల్ రిలేషన్షిప్ ఉంటే కనుక దాన్ని క్రిమినల్ ఒఫెన్స్గా చూస్తున్నారు, రైట్. సో క్రైమ్ అనేది ఎప్పుడు ఇక్కడ పాక్సో యాక్ట్ ప్రకారం లెస్ దాన్ 18 years వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉంటే దాన్ని మనం పాక్సోలో ఒఫెన్స్గా చూస్తున్నాం. సో ఇది వన్ ఆఫ్ ద యాక్ట్, రైట్. సో దాంతోపాటు మనకి క్రిమినల్ లా అమెండ్మెంట్ బిల్ యాక్ట్ అనేది మనకి 2013లో వచ్చింది. సో ఇది ఆల్మోస్ట్గా మనకి నిర్భయ కేస్, ఢిల్లీ నిర్భయ కేస్ తర్వాత ఇది వచ్చింది, ఓకే. సో దీంట్లో కూడా మనం జస్టిస్ వర్మ కమిటీ రికమెండేషన్స్తో కొన్ని మేజర్ చేంజెస్ తీసుకొచ్చామన్నమాట. జస్టిస్ వర్మ కమిటీ రికమెండేషన్స్తో ఏంటి? సో మనం తీసుకొచ్చిన లీగల్ చేంజెస్ ఏంటి అంటే కనుక ఇప్పుడు రైట్స్ ఆఫ్ విక్టిమ్స్, ఆయన చెప్పిన రికమెండేషన్స్ ప్రకారం కొన్ని రైట్స్ ఆఫ్ ద విక్టిమ్ ఉంటాయి అని చెప్పి గ్రాంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటి? మనకి 0 FIR. సో నిర్భయ కేసు తర్వాత మనం మేజర్గా ఛాలెంజ్గా మారింది ఏంటి? జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్. ఒక్కొక్కసారి మనం ఈ మధ్య కాలంలో చూస్తే రేప్స్ అనేవి మూవింగ్ వెహికల్స్లో వీటిలో చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాంటప్పుడు జ్యూరిస్డిక్షనల్ ప్రాబ్లమ్స్ రావడం, కేసు నమోదు చేయడం లేట్ అయ్యేసరికి వాళ్ళకి ఏదన్నా అంటే ప్రాపర్ న్యాయం మనం వెంటనే చేయలేకపోవడం, ఇవన్నీ రీజన్స్ వల్ల 0 FIR అంటే జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్కి సంబంధం లేకుండా ఫస్ట్ కేసు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మనం రికార్డ్ చేయొచ్చు. దాని తర్వాత అది
ప్రాపర్గా సెటిల్ చేస్తారు, రైట్. సో 0 FIR అనేది మనం కొత్తగా తీసుకొచ్చిన BNSలో కూడా ఇంక్లూడ్ చేసాం, రైట్. సో జ్యూరిస్డిక్షన్కి సంబంధం లేకుండా. తర్వాత స్పీడీ ట్రయల్ అయ్యే విధంగా, ఎందుకంటే మనకి ఆర్టికల్ 21 ప్రకారం స్పీడీ ట్రయల్ అనేది ప్రతి ఒక సిటిజన్కి ఫండమెంటల్ రైట్, పర్సన్కి కూడా. సో దెన్ రైట్ టు కంపెన్సేషన్ అనేది కూడా ఉంటుంది ఉమెన్కి, రైట్ టు కంపెన్సేషన్. ఓకే, ఈ కంపెన్సేషన్ అనేది లీగల్ కంపెన్సేషన్ అవ్వచ్చు, మెడికల్ కంపెన్సేషన్ అవ్వచ్చు. ఓకే, దెన్ రైట్ టు ఎనానిమిటీ అనేది కూడా ఉంటుంది. ఎనానిమిటీ అంటే వాళ్ళ విషయాలు డిస్క్లోజ్ చేయకుండా, మనం రీసెంట్గా చూస్తే నిర్భయ అని చెప్పి నేమ్ చేంజ్ చేస్తున్న దిశ కేసు అని, అట్లా నేమ్ ఎనానిమిటీ ఉండే విధంగా ప్రొటెక్ట్ చేయడము. దెన్ రైట్ టు ప్రైవసీ అనేది, సో వాళ్ళ డీటెయిల్స్ని ఫర్నిష్ చేయకుండా. తర్వాత రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా, రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్టికల్ 39A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తారు. రైట్ టు కౌన్సిలింగ్ కానీ, సపోర్ట్ సిస్టమ్ కానీ, సెన్సిటైజేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా విక్టిమ్స్కి మన సైడ్ నుంచి మనం ప్రొవైడ్ చేయాల్సిన రైట్స్, రైట్. సో స్టేట్, ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు స్టేట్ ఒక విక్టిమ్ యొక్క అంటే విక్టిమ్ సైడ్ నుంచే కాకుండా ఆ క్రైమ్ మొత్తం స్టేట్ మీద జరిగినట్టు భావించి మనం స్టేట్ తరపున సపోర్ట్ ఇవ్వడం కానీ, అందుకనే ఈ కేసెస్తో ప్రాసిక్యూషన్ అనేది ఎక్కువ లీడ్ తీసుకుని కేసెస్ని త్వరగా సాల్వ్ చేయడానికి ట్రై చేయడం కానీ. ఎందుకు అంటే డిలే అయ్యే కొద్దీ కేసు అనేది మనం చాలా డైల్యూట్ అవుతుంది. సో రీసెంట్గా మనం చూస్తే ఫేమస్ సుప్రీంకోర్టు కేసెస్లో బిల్కిస్ బానో కేసు అనేది కూడా మనం చూసాం. సో వాళ్ళని ఇనీషియల్గా బయటకి ఎలో చేసినా కూడా, సో మళ్ళీ ఆమె ఛాలెంజ్ చేసిన తర్వాత సో వాళ్ళని మళ్ళీ కోర్టులో సరెండర్ అవ్వమని చెప్పడం జరిగింది. అలానే మనకి సుప్రీంకోర్టులో కూడా తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఇక్కడ కూడా ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ జరిగిందనమాట. సో విక్టిమ్స్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ ఎవరైతే పర్సన్స్ రేప్ కమిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈజీగా జైలు నుంచి బయటకు రావడంతో ప్రాపర్ లా అండ్ ఆర్డర్ ఉండాలి ఖచ్చితంగా. ఈ రేప్ లాంటి కేసెస్లో అంత ఈజీగా వాళ్ళు బయటకు వెళ్ళిపోతే అది ఖచ్చితంగా ఒక డిటరెన్స్ లాగా ఫంక్షన్ చేయదు అని చెప్పి సుప్రీంకోర్టు లీగల్ ప్రొవిజన్స్ని కొంచెం స్ట్రిక్ట్ చేయాలి, ఇంకా బాగా ఎన్ఫోర్స్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం బిల్కిస్ బానో కేసులో కూడా చూసాం. సో పార్డనింగ్ పవర్స్ కానీ ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్ అయినాయి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది ఎందుకు రికమెండ్ చేసింది అండర్ ఆర్టికల్ 161, ఇలాంటి ప్రొవిజన్స్ అన్ని కూడా మనం న్యూస్ పేపర్లో చూసాం, రైట్. సో ఇట్లా మనకి డిఫరెంట్ సుప్రీంకోర్టు కేసెస్ అనే వాటిలో నిర్భయ కేసులో కానీ, దిశ కేసులో సో జ్యుడిషియల్ ఎన్కౌంటర్ కానీ, పోలీస్ ఎన్కౌంటర్ అనేది జ్యుడిషియల్ మనం ఓవర్ రీచ్ చేసినట్టే అవుతుందని చెప్పి, సో ఇలాంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అని అంటాం మనం ఎన్కౌంటర్స్ని. సో ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ ఎలా అంటే టెంపరీ మెషర్స్. సో టెంపరీ మెషర్స్ అనేది మనకి ఎప్పుడు కూడా లాంగ్ రిజల్ట్ని ఇవ్వవు. సో లాంగ్ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి అని అంటే కనుక సెన్సిటైజేషన్ జరగాలి సొసైటీలో, సెన్సిటైజేషన్. ఓకే, సో సెన్సిటైజేషన్, ఎడ్యుకేషన్ అవేర్నెస్తో పాటు అవేర్నెస్ రావాలి, రైట్. సో వే ఫార్వర్డ్లో మీరు ఇది సజెస్ట్ చేయొచ్చు, వే ఫార్వర్డ్. తర్వాత లీగల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ఇంకా ప్రొవిజన్స్ అనేవి కొంచెం స్ట్రింజెంట్గా మార్చాలి. సో బెయిల్ రిఫార్మ్స్ ఇవన్నీ రావడం వల్ల సో వాళ్ళకి డిటరెన్స్ అనేది ఉండట్లేదు, భయం అనేది ఉండట్లేదు. పోలీస్ రిఫార్మ్స్ కూడా, ఇన్వెస్టిగేషన్ టైంలో కొంతమంది ప్రాపర్గా బిహేవ్ చేయకపోవడం, ఇలాంటి చోట్ల మనం షీ టీమ్స్ లాంటివి బెటర్ అని చెప్పి సజెస్ట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే తెలంగాణలో షీ టీమ్స్ వల్ల ఏమవుతుంది, సో ఉమెన్ ఇంకొక ఉమెన్కి బాగా ఎక్స్ప్రెస్ చేయగలరు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేవి. సో ఇలాంటివన్నీ కూడా బెటర్ మెషర్స్గా మనం సజెస్ట్ చేయొచ్చు. సో నౌ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్ విషయానికి వస్తే, which of the following is not a provision under Protection of Children from Sexual Offences Act? POCSO కింద ప్రొవిజన్ కానిది ఏంటి అనేది ఆప్షన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. సో క్రిటికల్లీ అనలైజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కరెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రివెంటింగ్ అండ్ అడ్రస్సింగ్ ద క్రైమ్ ఆఫ్ రేప్. వాట్ రిఫార్మ్స్ వుడ్ యూ సజెస్ట్ టు స్ట్రెంగ్థెన్ ద ఫ్రేమ్వర్క్? ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి జిఎస్ పేపర్ 1 సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్స్టెన్సెస్ పెరుగుతున్నప్పుడు రీసెంట్గా మనం క్రిమినల్ లాస్ నెమెంట్ చేసాం కాబట్టి ఆ కాంటెక్స్లో కూడా ఖచ్చితంగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాటి గురించి సెన్సిటైజేషన్ మనకి ఎంత అవసరం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది రాయడానికి ట్రై చేయండి. దెన్
మనం ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాము అంటే ఇండియాలో జరుగుతున్న రేప్ ఒఫెన్సెస్కి సంబంధించి మెయిన్ రీజన్స్ ఏంటి, లీగల్ ప్రొవిజన్స్ అనేవి ఉన్న వాటిని మనం ఇంకా ఎంత బాగా అమెండ్ చేసి దాన్ని కొంచెం స్ట్రిక్ట్గా మార్చగలం, క్రైమ్ రేట్స్ తగ్గించడానికి. దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడటం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ఆల్ ద వెరీ బెస్ట్.